50,000 అడిగిన కదా. 50,000 అవు ఆకలి తీరుతుందా? తీసుకుంటా. నేను ఇవ్వను. మజాకులు చేయొద్దు. ఏడుకాండే వెంకటలక్ష్మి అని సత్యనాడి పెళ్లికి కట్నం కింద ఇచ్చినవనుకో. ఇవ్వకపోతే ఇయ్యకపోతే 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 జైల్లో కూర్చుంటా. మళ్ళగా తర్వాత ఈ ఎస్ఐ మైసమ్మని తప్పు పట్టద్దు. జైలు అంటే నాకు భయం లేదు. 15 ఏళ్ళు ఖైదీ కన్నా ఎక్కువగానే బతికాను. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఏందే మట్టిలో వచ్చినానా? రివర్స్ అటాక్ ఇస్తున్నావు. ఆడదాన్ని ఆడదే ఇంటరాగేషన్ చేస్తే రిజల్ట్ గాయనికి ఫేవర్గా ఉంటుందని మా సిఐ సార్ నన్ను అంటే ఈ ఎస్ఐ మైసమ్మని గీడికి తోడు. నిన్ను చూస్తే నువ్వేమో భయం లేదు అనబడితివి. భయం లేదా? భయం లేదు. దీనికి భయం లేదంట. ఒకసారి నిన్ను గుంజకపోయి ఒకసారికి ఫుల్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చి నన్నుకో గప్పుడు గప్పుడు చెప్తాడు నీకు ఎట్లుంటదో. అందుకని గాడిదాకా తెచ్చుకో. చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో కూంబించేసి మందు పాతరట్టేసుకుని అడ్డంగా ప్రమోషన్ కొట్టేసిన దాన్ని తల్లి నిన్ను అర్థం చేసుకోలేనా? ఎందుకని చెప్పేది తిను. వినను. నేను వినను. నువ్వు అడిగే డబ్బు ఇవ్వను. ఏం చేస్తావు? లే నేనేం చెయ్య. నీ అసలు మజాకులు చేస్తే ఆడదాన్ని మా ఎస్ఐ యాదగిరికు సరెండర్ చేసింది అనుకో. ఆయన కొట్టే దెబ్బలకి ఆయన బెల్ట్ నెగిపోద్ది, ఆయన స్టిక్ ఇరిగిపోద్ది, నీ ఒళ్ళు హోనం హోనం అయిపోద్ది. గాడిదాకా తెచ్చుకోకే. లాకప్ డెత్ రాసుంటే దానికి సిద్ధమే. గిదాడ మొండి దయ్యవరా దేవుడా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పోదా పోయి మళ్ళొస్తా. అంతేగాని నిన్ను మాత్రం ఈ తల్లి ఎవరిరాబాయ్ నువ్వు? కొత్త ప్యాసింజర్వా? నేను ఈ ఊరు కొత్త అండి. గదే సమస్య అయితేనే ఉంది. ఈ సీకటింటికి నీకు లింక్ ఏంది? రాజు నాకు పని చేస్తాడు. మీరిద్దరం కలిసి చదువుకున్నాం. నన్ను చలపతి అంట. చలపతి అంటే నువ్వేనా? అంటే నేను దొవ్వులాడుతున్న కరెంటు తీగవన్నట్టు మాటల్లోనే కరెంటు బి వచ్చేసింది. అరే చలపతి సారు నువ్వా? మాఫ్ చేయండి సారు, సీకట్లో యాదికి రాలే. అవుగాని చలపతి సారు మీ తాన అగ్గిపెట్టిందా? అదే కావాలా? అగ్గి నా తాను. సిగరెట్ కాలుస్తారా? యా ఆడవాళ్ళై ఉండి ఆడోళ్ళు సిగరెట్లు కాల్చొద్దు, మీ మగాళ్ళే మా సిగరెట్లు తాగాలి అని నాకు తెలియక అడుగుతున్నా. గీ పెట్టే మీరే ఉండే చూసి చెప్పరాదు. ఊరుకోరా బాయ్. ఒక్క సిగరెట్ ఏంటి ఇది తింటా. భాష చూస్తుంటే మీరు పోలీసు డిపార్ట్మెంట్ మస్తు కనిపెట్టినావు. ఎస్ఐని ఎస్ఐ మైసమ్మ. ఇగో ఈ అగ్గి సాచికంగా మన ఇద్దరు స్మోకింగ్ మైండ్ సెట్స్ కలిసినాయి కాబట్టి జరంతసేపు సీరియస్గా డిస్కస్ చేసుకుందాం. కూర్చో. అరే కూర్చోరా బాయ్. నీ పేరెందుకు చెప్పినావు? యాది మర్చిన చలపతండి. చలపతి సారు. ఈ సచ్చిన సత్యరాజ్ గడు నీకేమైతాడు? చచ్చిపోయాడుగా, దెయ్యం అవుతాడు. గిడకొస్తుంది ఇంకది కాదురా బాయ్. ఈ సత్యరాజ్ గారిని నువ్వు పానం లెక్కన ప్రేమించినవా అని. పురుషులకు నా హృదయంలో స్థానం లేదండి. అచ్చా, ఆడవాళ్ళకి ఇస్తామన్న మాట అయితే మనసులో సోటు. అవుగాని నువ్వు పోర్లకు పాఠాలు చెప్పే పంతులు అంటుంది కదా? అవునండి. ఆల్ రైట్. గట్లయితే జరంతసేపు కామెడీ ట్రాక్ పక్కకి నెట్టి సీరియస్గా డిస్కస్ చేసుకుందాం.
నేను మఫ్టీలో ఉన్న ఇన్స్పెక్టర్, నువ్వు మర్డర్ కేసులో ఇరికిన మాస్టర్. ఏంటండి మీరు మాట్లాడేది? చాప్ ఎడకొస్తేనే నా ఈ ఆన్సర్లని చుప్ చాప్గా అడిగిన దానికి మాత్రం ఆన్సర్లు చెప్పు. ఈ సత్యరాజు గారితోన నీకు దోస్తాన ఎప్పుడైంది, ఎట్లయింది? సత్యరాజు గారు ఇంజనీరింగ్ చదివేవారండి, నేను టీచర్ ట్రైనింగ్ అయ్యేవాడిని. మేమిద్దరం బెజవాడలో ఒక స్టూడెంట్ కాలేజీలో ఉండేవాళ్ళం. తర్వాత మా చదువులు పూర్తయిపోయాయి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం, మళ్ళీ కలుసుకోలే. మస్తు కామెడీ కథ, సింపుల్గా చెప్పినావు కానీ నేను నమ్మ. గంటని సోన్ చాయించి కొత్త కథ మా పోలీసు వాళ్ళు నమ్మేటట్టుగా చెప్పు. ఇదో మా పోలీసు వాళ్ళు నమ్మకపోతే ఏమవుతుందో ఎరకనా? సీను సీతారా చెప్పేది లేదు అండి, నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. గట్లనా? చల్ నమ్ముతుంది. అయితే ఈ సత్యరాజు గారి సావుక రీజనింగ్ ఏందో నీకు తెలవదు. ఇదిగో ఈ పేపర్లో వేశానండి, చూసండి. మీ డిపార్ట్మెంట్ వచ్చి ఈ లెటర్ పంపించాను, అది తీసుకొని మీకు వచ్చానండి. ఇదా ఇది నీ కోసమే రాసి నిన్ను ఇడికి రప్పించినావు. ఈ పేపర్లో కూడా న్యూస్ మేమే వేపించినావు. సరే నన్ను పంతులో, నువ్వు చదువుకునే రోజులల్లో ఎవరినన్నా లవ్ గిట్లా చేసినావు అంటే అదేరా బాయ్, నువ్వు నేను, నువ్వే నువ్వే, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేకపోతే నేను లేను, ఇసంటి కబుర్లు చెప్పి ఏ పోరినన్నా పట్కాయించా? నేను ప్రేమించింది ప్యూరిటీని, పావర్టీని. సరంత పోరగాళ్ళకి చెప్పే భాషలో చెప్పు. అనాథగా పుట్టాను, అనాథాశ్రమంలో పెరిగాను, కన్నీళ్ళను కష్టాలను ప్రేమించాను. అరే చో ఈ సొల్లు ముచ్చట్లు నా తాను చెప్పొద్దురా బాయ్. ఇసి అసలు ముచ్చట నేను చెప్తాను. ఇప్పుడు ఈ సచ్చిన సత్యరాజు గాడు ఉండు కదా, గాడు కానీ పెళ్ళంతో ఏగలేక ఓ మలయాళ టీచర్ అమ్మతోని లింక్ పెట్టుకుండు. గదేమో ఈయనతో ఏగలేక ఓ పెద్ద బ్యాంకు నౌకరీ ఉన్నోడిని చూసుకొని ఆయన్ని చల్లగా దువ్వి మెల్లగా వానితోని జంప్ అయిపోయి ఏంటంటున్నావా? పాపం సత్యరాజు గారు తట్టుకోలేక ప్రాణం తీసుకుంది. ఇగో ఆడు మా డిపార్ట్మెంట్కి రాసిన లవ్ లెటర్ బాయ్, సూసైడ్ నోట్ అన్నట్టు. మాదంతా సెన్సార్ వాళ్ళ పాటలే, ఆ చదివి ఎండి. గట్టిగా చదువుబే. నా కోసం ఏడ్చే దగ్గర బంధువులు ఎవరూ నాకు లేరు. పేరుకు పెళ్ళా ఉన్నా ఆ రాక్షసికి గుండె లేదు. ఆ రాతి గుండెలో రక్తానికి బదులు పాదరసమై పారుతోంది. అందుకే నా మేనల్ని దాని దయాభిక్షానికి వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. దయవుంచి వాళ్ళని గుంటూరులో ఉండే చలపతి గారికి. దీన్ని బట్టి ఇప్పటిదంతా నువ్వు చెప్పిందంతా కామెడీ కథ అని నాకు సమజైపోయిందిలే. ఏంటండి, వాడెవడో చచ్చిపోతే అది బరువు బాధ్యతలు నా నెత్తి మీద పెడతాను. వాడి మేనల్ నుండి నేను చూసుకోవాలా? ఇది దారుణం అండి, అన్యాయం అండి. రుణమో గినమో న్యాయమో అన్యాయమో నాకైతే ఎరకలేదు. ఫస్ట్కి కేసులకి వెళ్ళి నువ్వు బయటపడేది చూసుకోగంతని. ఏంటండి కేసు గీసు అంటూ నన్ను లాగుతారేంటి? వాడెవడో చస్తూ చస్తూ చావు కూతురు కూస్తే నేనా బాధ్యుడిని? ఐ డోంట్ టాలరేట్. ఏం రో ఇంగ్లీష్ మాట్లాడబెడితివి? నాకు రాదనా సమజ్ కాదనా? ఇప్పుడు అస్సలు ముచ్చట చెప్తాయేను. ఇప్పుడు ఇల్లీగల్ పార్టీ గది నువ్వు మీ ఇద్దరు కలిసి కుమ్మక్కైపోయి సైనైడ్ తినిపించి సత్యరాజు గారిని చంపేసింది అని ఊర్లో పుకారు పుట్టకు. ఇది నా మాట కదరా భయ్, ఊరంతా కోడి లెక్కన కూస్తున్న కూతన్నట్టు. ఇది అమానుషం అండి కదా? సరే గదీసి నీకు ఇంకో ముచ్చట చెప్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని మొగుడు చచ్చిండని చీఫ్ ఇంజనీరా బాపిరెడ్డి గారి పెళ్ళాం దీన్ని బల్కరీ నీకుంటే రేపు నీ మొగుడు చేస్తే పలకరియ నీకు నేను రానేమో అని ఉరుకొచ్చినవా అందంట గీ ఆడది కదా. గదిడిసి ఇంకో ముచ్చట చెప్తారా భయ్. పుస్తకట్టినోడి పీనికతో నాకేం
సంబంధం లేదు, మీ పోలీసు వాళ్ళందరూ సందాలు వేసుకొని పీనికని తగలెట్టుకోండి అందంట. అసలు ఆ మనిషికి రాక్షసలా దొరికిందండి. లోపల దాక్కుంది పోయి ఈ క్వశ్చనింగ్ దానికి. ఇక నేను పోతా మొదలు ఆస్త ఇంట్రాగేషన్ కదా. రేపు పొద్దుగాల నువ్వు అది నా తానుకొచ్చి ఈ లెటరు గా పంచినామా నా తనకు చేసుకోండి, సేఫ్ అయిపోతాను. యాదొచ్చుకో రేపు పొద్దుగాల అది నువ్వు